సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి వారికి నిత్యం అందుబాటులో ఉంటూ వారి పరిస్థితులు చక్కదిద్దేందుకు మెరుగైన జీవితాలను పొందేందుకు తన వంతు కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న డి కృష్ణవేణి అన్నారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను సికింద్రాబాద్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశానని, కంటోన్మెంట్ ప్రజల సమస్యలు నిత్యం తాను ఆఫీసుకు వెళుతూ వస్తూ ఇతర సమయాల్లోనూ వాటిని చూస్తూ ఇబ్బంది పడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యేదానని, వర్షాకాలం వస్తే రోడ్లన్నీ చెరువుల్లాగా ఉండేవని, డ్రైనేజీలన్నీ కంపు కొట్టేవని, మంచినీటి వసతి ఉండేది కాదని, మురికివాడలో ఈ విధంగా ఉండటం తననెంతో కలవరపరిచిందని, ఈ విషయాలన్నింటినీ అప్పటి నుంచి అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ పరిష్కారం లభించేది కాదని, ప్రజలు సమస్యలతో సహజీవనం చేస్తూ ఇబ్బందులకు గురయ్యారని అంటూ, మంచినీళ్లు రాకపోవడం ఇలాంటి ప్రాథమిక అవసరాలు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గుర్తింపు పొందిన పార్టీలు పరిష్కరించలేకపోయాయని, నేను స్పందించి రాజకీయాల్లోకి విచ్చేసి సమాజ సేవ చేయాలనుకుంటున్నానని, అందుకే జాబుకు రిజైన్ చేసి నామినేషన్ వేశానని, ప్రజలు తనకు ఒకసారి ఓటు వేసి తన గుర్తు పెన్ స్టాండ్కు ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో 8వ నెంబర్పై ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవితాన్ని ప్రజల కొరకు సేవాభావంతో ముందుకు వచ్చానని, అందుకుగాను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పిహెచ్డి చేశాను. మాదిగ కులస్తురాలైన నేను అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా పేరు కృష్ణవేణి. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా. నేను గవర్నమెంట్ సర్వెంట్గా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో 7 years జాబ్ చేశాను. అక్కడ ఎటువంటి కరప్షన్ కానీ అటువంటిది లేకుండా సిన్సియర్గా ఆనెస్ట్గా వర్క్ చేశాను. ప్రజాసేవ చేయడమే నా యొక్క ధ్యేయము. తర్వాత నేను స్టడీస్ పిహెచ్డి పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. నా యొక్క టాపిక్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఉమెన్ సమస్యల మీద, వాళ్ళ యొక్క ఆర్థికంగా, అన్ని విధాలుగా ఉమెన్ డిప్రైవ్డ్ సెక్షన్ సమాజంలో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే నా యొక్క టార్గెట్ అనమాట. అన్ని కమ్యూనిటీస్లో, ముస్లిమ్స్లో, హిందూస్లో, క్రిస్టియన్స్లో, ప్రతి కమ్యూనిటీలో లేడీస్ అనేవాళ్ళు అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నారు. వాళ్ళకి చాలా ఫెసిలిటీ, వాటిని డెవలప్ చేయాలి, అక్కడున్న సమస్యల్ని సాల్వ్ చేయాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. తద్వారా మన యొక్క దేశాభివృద్ధి జరుగుతుంది. సో ఈ యొక్క సమస్యలని ఫోకస్ చేసి వాటి కొరకు పాటుపడాలనేసి నేను ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను. ప్రధాన పార్టీలు ఉన్న తర్వాత మీరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చిన మీకు ప్రజలు ఎందుకు ఓటేయాలనుకుంటారు, మీరు చేయాలనుకుంటారు? ఓకే, ఇక్కడ పార్టీలు ఉన్నాయండి, ప్రధాన పార్టీలు ఉన్నాయి. వాటిని నేను కాదనట్లేదు. వాళ్ళు మంచి చేయలేదని కూడా నేను అనట్లేదు. వాళ్ళు కూడా ఎంతో కొంత చేసి ఉంటారు. బట్ ప్రజా సమస్యలు అనేటివి అంతేకాలంగా మరి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే 100 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లమ్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? స్లమ్ ఏరియాస్లో 30-40 సంవత్సరాలుగా వాళ్ళకి కావాల్సిన మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, నీట్ రోడ్స్ కానీ, మినిమం వాటర్ ఫెసిలిటీ కానీ ఇవేమి ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఎంతోమంది పార్టీస్ వస్తున్నారు, వాళ్ళకి ఓటేస్తున్నాం కానీ అవి ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఎవరైతే పార్టీ వ్యక్తులైనా సరే ఒక మంచి లీడర్ని మీరు ఎన్నుకోవాల్సిందిగా, పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా మంచి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే ఎవరైతే మీకు సేవ చేయగలుగుతారో అనే నమ్మకం ప్రజలకి ఉన్న వాళ్ళని మీరు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార పార్టీలు కొన్ని, బలమైన పార్టీలు కొన్ని, ప్రజల్లో బాగా ఇంకా స్ట్రాంగ్ అయిన పార్టీలు కొన్ని, వాటిని ఎలా ఎదుర్కొంటారు మీరు? ప్రజల్లోకి ఎలా మీ చొరవగా పోగలుగుతారు చెప్పండి. ఓకే, ఇక్కడ నాకు పార్టీస్ అనేవి ఇంపార్టెంట్ కాదండి, ప్రజలు ఇంపార్టెంట్. ఏ పార్టీ ఉన్నా, గవర్నమెంట్ ఉన్నా ప్రజాసేవ కోసమే వాళ్ళు ఉన్నారు. వీఆర్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళదే ప్రభుత్వం, ప్రజలదే అంతిమ అధికారం. సో మనకి డెమోక్రసీ ఉన్నదే ప్రజల యొక్క అధికారాన్ని చెప్పడానికి మాత్రమే డెమోక్రసీ ఉంది. సో వాళ్ళదే ఫైనల్ అధికారం అన్నమాట. సో వాళ్ళు ఎవరిని నియమించుకుంటారో, ఎలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని రూల్ చేయాలి. 11వ తారీఖు లాస్ట్ డేట్ మేడం. 8 వార్డులు 9 వార్డులు ఎక్కడ తిరిగారు, ఎట్లా ఉంది, ప్రజల నుంచి మీరు ఎట్లా స్పందన వస్తుంది?
నేను ప్రతి వార్డ్‌లో అండి ఒక శాంపుల్‌గా కొన్ని వార్డ్స్ తిరిగాను నేను. స్లమ్ ఏరియాస్ ముఖ్యంగా తిరిగాను. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే చాలామంది హట్స్‌లో ఉంటున్నారు. మురికివాడల్లో ఉంటున్నారు. వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్‌గా లేదు. ఎంప్లాయ్‌మెంట్ లేదని చెప్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళ సమస్యలేంటంటే మాకు ఇన్‌కమ్ లెవెల్స్ పెరగాలి. మాకు ఇన్‌కమ్ జనరేట్ అవ్వాలి. మాకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. సంపాదించుకోవాలి. మా ఇంటిని మేము డెవలప్ చేసుకోవాలంటే మాకు మార్గాలు కనిపించట్లేదని చెప్తున్నారు. సో, మన గవర్నమెంట్ వాళ్ళు చాలా పథకాలున్నాయి. వాటిని అవేర్‌నెస్ చేయించే వాళ్ళనేది ఇక్కడ తక్కువుందండి. సో, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, మోరోవర్ ఇక్కడ టెక్నికల్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ సెంటర్స్ పెంచడము, స్కూల్స్, కాలేజెస్ పెంచడము, ఇలాంటివి చేస్తే తప్పకుండా మన అభివృద్ధిని చేసుకోవచ్చండి. ఈ కంటోన్మెంట్‌ని జీహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని అంటున్నారు కదా! ఆ! దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం అనేదండి, ఈ సమస్య అనేది ఇక్కడున్న ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, దానివల్ల వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేయడము, ఆ కమిటీలో 8 మెంబర్స్ కమిటీ చెప్పిన నివేదికలో వాళ్ళు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనేసి వాళ్ళు ఆల్రెడీ ప్రతిపాదించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రతిపాదనని పక్కన పెట్టేసి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో, ఒకవేళ యాక్షన్ తీసుకునుంటే ఈ పాటికి డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిపోయేది. సో, అది అందుకని ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేటివి అక్కడనే నిలిచిపోయినాయండి. దిస్ ఈజ్ మై సింబల్. 8 నంబరు, బ్యాలెట్ నంబరు 8 నంబరు. ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, మీరు సరైన నాయకుడిని లేదా నాయకురాలిని ఎన్నుకుంటే మీ సమస్యలనేటివి మా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా అన్ని సమస్యల్ని మనం కలిసి పరిష్కరించుకుందాము. సో, నాకు తప్పకుండా మీరు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.